అస్సలాముఅలైకుం టు ఆల్ మై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వంట చేసే టైం ఎక్కువగా లేనప్పుడు 5 నిమిషాలు ఇలాగా కోడిగుడ్డు పొరుటిని టేస్టీగా యమ్మీగా వేడి వేడి అన్నంలోకి ఈజీగా ప్రిపేర్ చేసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసేయండి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని ఇలాగ కట్ చేసుకొని యాడ్ చేసి మళ్ళీ ఇలాగ ఒకసారి కలిపేసి ఇంకో 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని మెత్తగా మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులో టేస్ట్ కోసం కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేయండి. గరం మసాలాని యాడ్ చేసేసి ఒకసారి ఈ మిక్చర్ని ఇలాగా బాగా కలిపేసేయండి, మొత్తం కలిసినట్టుగా. ఇలాగ కలిపేసుకొని ఇందులో నుంచి నూనె పైకి తేలేంత వరకు కూడా దీన్ని ఉడకనివ్వండి. చూడండి, ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలిందండి. ఈ స్టేజ్లో మనం ఎగ్స్ని తీసుకొని ఇందులోకి బ్రేక్ చేసి వేద్దామండి. ఇలాగా ఎగ్ని బ్రేక్ చేసి ఉల్లిపాయ మీద ఇలాగ వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలాగ స్లోగా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని మొత్తం కలపకుండా ఓన్లీ ఈ ఎల్లో పార్ట్ వరకు జస్ట్ అలా ఒక్కసారి కలిపేయండి. ఇది ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా ఇలాగా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగ కలిపేసుకున్న దాన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనిద్దాం లో ఫ్లేమ్లో. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎగ్ అనేది ఈ విధంగా ఉడుకుతుందండి. సో మనం ఇప్పుడు ఈ ఎగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని స్లోగా ఒక్కొక్క పార్ట్ని 2 వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇలా పార్ట్స్గా కట్ చేయకుండా డైరెక్ట్గా అలాగైనా ఫ్లిప్ చేసేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇలా ఫ్లిప్ చేసుకున్న ఎగ్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అవనిస్తే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం ఒక్కళ్ళే తినేస్తారు, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.